మన్యంలో కొండలు కోనలకు లెక్కే లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వేలాది అడుగుల కొండలపై నుంచి ప్రాణాల అరచేతిలో పెట్టుకొని కిందికి దిగి రావాల్సిందే. ఇక అలాంటి చోట నుండి హాస్పిటల్కి తీసుకెళ్లడం అంటే మాటలా? అందుకోసం అడవి బిడ్డలు అతిపెద్ద సాహసం చేయక తప్పదు. అయితే ఈ సమస్యకి చెక్కు పెడుతూ కీలక నిర్ణయం తీసుకుంటోంది ప్రభుత్వం. గిరిజన కుటుంబాల ముంగిటికి వైద్యం తీసుకొచ్చింది. ఇక డోలి మోతలకు స్వస్తి. కొండ ప్రాంతాల్లో వైద్య సేవలు. మన్యంలో కంటైనర్ ఆసుపత్రి. మన్యం ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కనీస ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి కూడా అగచాట్లు పడే గ్రామాలెన్నో, గ్రామస్తులు ఎందరో. ప్రభుత్వాలు, పాలకులు ఎంతమంది మారుతున్నా సరే ఆ కొండ ప్రాంతాల ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. అత్యవసర సమయాల్లో రోడ్డు సౌకర్యం లేక అంబులెన్సులు కూడా వెళ్లలేని గ్రామాలకు ఇప్పటికీ డోలి మోతలు తప్పని పరిస్థితి. గిరిశిఖర గ్రామం నుంచి మైదాన ప్రాంతానికి రోడ్డు మార్గం లేని గ్రామాల్లోనే ఈ పరిస్థితి కనిపిస్తుంటుంది. గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేందుకు రోడ్డు వేయాలంటే అటవీ ప్రాంతం కావడంతో పర్యావరణ అనుమతులు అడ్డంకిగా ఉన్నాయి. దీంతో రహదారి సౌకర్యం ఏర్పాటుకు ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా గిరిశిఖర గ్రామాల్లోనే ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఒక కంటైనర్ ను గ్రామంలోనే ఏర్పాటు చేసి ఆ కంటైనర్ లోనే డాక్టర్ తో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు. పైలట్ ప్రాజెక్ట్ కింద గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తన సొంత నియోజకవర్గంలోని సాలూరు మండలం కరణవలస గిరిశిఖర గ్రామంలో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు, ప్రాథమిక చికిత్స, శస్త్రచికిత్సలు చేయడం చేసేలా ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ను తలపించేలా అన్ని హంగులతో ఏర్పాటు చేశారు. డాక్టర్ గది, సిబ్బంది గదితో పాటు 4 బెడ్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు రోగుల సౌకర్యం కోసం టీవీ, ఒక బాల్కనీ కూడా ఉంది. ఈ ఆసుపత్రికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేశారు. అక్కడ కలెక్టర్ గారి ఇనిషియేషన్తో హెల్త్ డిపార్ట్మెంట్కి ఒక కంటైనర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. దానికి గిరి ఆరోగ్య కేంద్రం అని నామకరణం చేసి అక్కడ పంచాయతీకి ఉన్న 10 విలేజ్లకి హెల్త్ కేర్ సర్వీసెస్ అని డెలివరీ చేస్తున్నాము. అలాగే 2000 పాపులేషన్ వరకు అక్కడికి వచ్చి వాళ్ళు వినియోగించుకునేలా దాన్ని డిజైన్ చేశారు. దానికి లోపల 4 బెడ్లు, అలాగే ఒక డాక్టర్ ఛాంబర్, బయట మీటింగ్ హాల్ పెట్టి దాన్ని వినియోగిస్తున్నాము. 105 రకాల మందులు అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా ఈ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసేందుకు అధునాతన సామగ్రిని కూడా అందుబాటులో ఉంచారు. స్క్రీనింగ్ టెస్ట్లు కానీ 14 డయాగ్నోస్టిక్ పరీక్షలు జరుగుతాయి. 105 రకాల మందులు, గర్భిణీలకు కావాల్సిన ఐరన్ సుక్రోజ్ ఇన్ఫ్యూషన్స్, చిన్నపిల్లలకు జరిగిన టీకా కార్యక్రమాలు కానీ, అక్కడ ఏవైనా పాము కాట్లు కానీ, కుక్క కాట్లకు కానీ కావాల్సిన ఎమర్జెన్సీస్, అక్కడ దెబ్బలు తగిలితే వాళ్ళకి అప్పటికప్పుడే ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి చిన్నదానికి వాళ్ళు సాలూరుకి కానీ, తోనం పిహెచ్సికి కానీ వాళ్ళు రావాల్సి ఉండేది. ఈ కంటైనర్ హాస్పిటల్ పెట్టడం వల్ల అన్ని జనరల్ ఓపీ కానీ, ఎమర్జెన్సీ కూడా మనం డీల్ చేయడానికి, చిన్న చిన్న మైనర్ ఎలిమెంట్స్ ఏమైనా డీల్ చేయడానికి కూడా మాకు ఇది మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. గిరి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో లేని వైద్య సేవల కోసం రోగులను మైదాన ప్రాంతాలకు తరలించేందుకు ఫీడర్ అంబులెన్స్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. వైద్యం అందక అడవి బిడ్డలు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆసుపత్రి ఏర్పాటుతో డోలి మోతల బాధ తప్పిందని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో మాకు ఆరోగ్య గిరి కేంద్రం కంటైనర్ రావడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అంతకు ముందు అయితే డోలి మూతలు వేసుకుంటూ ఎవరికి కష్టం వచ్చినా, తల్లి బిడ్డకి ఏ ఇబ్బందులు వచ్చినా చాలా కష్టంగా ఉండేది. డోలి మూతలు ఉండేవి. ఇప్పుడు డోలీలు కొంత తగ్గాయి. మనకు చాలా సంతోషంగా ఉంది. మీ కడల్స ఈ హాస్పిటల్ రావడము చాలా మందికి కూడా హ్యాపీగా ఉంది. ఇన్నర్జీపాడు నుంచి, బొడ్డపాడు నుంచి కూడా ఇక్కడ ఎవరు బాగలేకపోయినా అక్కడ వచ్చి వైద్యం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్టర్లు కూడా ఐఎల్ఎంలు కూడా వచ్చి వాళ్ళు మనకి సహకరిస్తున్నందుకు అందరికీ కూడా బాగుంది. ఏళ్ల నుంచి డోలీ మోసి అలసిపోయిన గిరిజనులు ఈ కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కంటైనర్ ఆసుపత్రులను అన్ని గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.